వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు పాలక్ పెసరట్టు ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇది పెసరపప్పు, పొట్టు లేని పెసరపప్పు ఉంటుంది కదా, ఇది మార్నింగ్ నానబెట్టాను. ఈవినింగ్ పిల్లలకి దోశ వేయడానికి ఈవినింగ్ 5 కల్లా దోశ వేసేస్తాను. మార్నింగ్ వేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇది వచ్చి 1 కప్పు పెసరపప్పు. ఇది మిక్సీ పట్టే ముందు ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక చిటికెడంత జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు పిండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలో పోసేసుకోవాలి. ఇందులో పాలకూర సన్నగా తరిగి వేసుకోవాలి. నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. పిల్లలు పాలకూర ఇష్టంగా తినరు కాబట్టి మనం ఇలా చేసేస్తే పాలకూర తింటారు. వాళ్ళకి మనం పాలకూర వేసామని కూడా అనిపించదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. కొంచెం వంట సోడా వేస్తున్నా. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. నేను కారం వేయట్లేదు, పిల్లలు తింటారు కాబట్టి కారం వేయను. కారం వేసుకున్న వాళ్ళు ఇప్పుడు కారం వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు, ఒక చిటికెడంతా. ఇలా కాసేపు మూత పెట్టేద్దాం. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక 1/2 కప్పు పల్లీలు, పుట్నాలు, 1 కప్పు పల్లీలు, ఇవి వేయించినవి పల్లీలు. నేను పొట్టు తీయకుండా వేసేస్తాను. ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేయాలి. మీకు చిన్న టిప్ చెప్తానండి. పచ్చి కొబ్బరి మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎండిపోతుంది కదా, వాడిపోయినట్టు అయిపోతుంది కదా. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో పచ్చి కొబ్బరి వేసేసుకుంటే ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది, పచ్చిగానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో ఒక 4 వెల్లుల్లి చిన్నవి, 3 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. అలాగే కొంచెం కల్లుప్పు. మిక్సీ పట్టేసాను చట్నీ. అలాగే చట్నీ పోపు వేసేసాను. వేసుకునే ముందు పిండి ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమన్నా పడుతుందేమో చూసుకొని, సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా కావాలంటే వేసుకోండి. ఇప్పుడు పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయ్యాక దోశ వేసేస్తాను. పెనం హీట్ అయింది. ఇప్పుడు దోశ వేస్తున్నాను. ఇది పిండి వచ్చి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ థిక్గా కలుపుకూడదు, మరీ లూజ్గా కలుపుకూడదు. లూజ్గా కలిపితే రాదు. మామూలు దోశ పిండికి కలిపినంత లూజ్గా కలిపితే రాదు. కొంచెం ఇలా ఉండాలి. కొంచెం ఇది దోశ వేసిన తర్వాత ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా అంతే. దీని మీద నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే కూడా బాగుంటుంది టేస్ట్. పాలకూర చాలా మంచిది కదా పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా మంచిదే. కానీ మనకు పాలకూర తినడం అంత నచ్చదు కాబట్టి ఇలా ట్రై చేయండి.
మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి. అంతే. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే పాలకూర పెసరట్టు రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.